మాస్టర్తో మాటమంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఈ రోజు మనతో పాటు ప్రముఖ న్యూరో ఫిజిషియన్ రమేష్ గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ఈ రీసెంట్ డేస్లో ఎక్కువగా ఏ సమస్యలతో మీ దగ్గరికి వస్తున్నారు? రీసెంట్ అంటే ఏజ్ వైజ్ ఉంటుంది సార్ జనరల్గా. ఇప్పుడంతా కూడా ఇప్పుడు వైరల్ ఫీవర్ సీజన్ కాబట్టి అందరూ బాడీ పెయిన్స్ అని, నెక్ పెయిన్స్, బ్యాక్ పెయిన్ అండ్ కొంతమంది కళ్ళు తిరుగుతున్నాయి, గిడ్డినెస్ అని వస్తుంటారు, హెడేక్స్ వస్తుంటారు బాగా, అండ్ ట్రెమర్స్ ఎక్కువ వస్తుంటారు. నెక్స్ట్ మెమరీ కొంచెం ఓల్డ్ ఏజ్ అయితే కనుక మెమరీ డిస్టర్బెన్సెస్, నడక ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా వస్తుంటారు సార్. అంటే రీసెంట్గా వచ్చేవాళ్ళందరూ కూడా మీకు అంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా వస్తున్నారు మీ దగ్గరికి? మోస్ట్ ఆఫ్ ది టైమ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఏదైనా హెడేక్ అని వస్తారు సార్, లేదంటే నెక్ పెయిన్ ఆర్ బ్యాక్ పెయిన్ అని వస్తుంటారు. బికాస్ వాళ్ళ వర్క్ అలా ఉంటుంది కదా, లైక్ 8 to 10 hours అట్ స్ట్రెచ్ కూర్చుని వర్క్ చేస్తూ ఉండాలి. సో వాళ్ళు ఏంటంటే నెక్ ఎక్కువ సిస్టమ్ చూడడము, కిందకి పోస్చర్ సరిగ్గా లేకపోవడము, పోస్చర్ సరిగ్గా మెయింటైన్ చేయలేకపోవడము, దీనివల్ల నెక్ పెయిన్స్ అని వస్తుంటారు, కొంతమంది హెడేక్స్ అని వస్తుంటారు, బ్యాక్ పెయిన్స్ అని వస్తుంటారు. ప్రాపర్గా పోస్చర్ సరిగ్గా ఉండదు వాళ్ళకి. ఇప్పుడు డెమెన్షియాని లేకపోతే అల్జిమర్స్ అంటుంటారు కదండి, ఇది ఏ ఏజ్ తర్వాత రావడానికి అవకాశం ఉంటారు? యూజువల్గా ఆల్జిమర్స్ ఈజ్ అ డిసీజ్ ఆఫ్ మోర్ దెన్ 70 years, 65 to 70. సో కానీ డెమెన్షియా అనేది, ఆల్ డెమెన్షియాస్ ఆర్ నాట్ ఆల్జిమర్స్. సో డెమెన్షియా అనేది సెపరేట్ ఎంటిటీ సార్. డెమెన్షియాలో ఒక పార్ట్, వన్ టైప్ ఆఫ్ డెమెన్షియా ఈజ్ ఆల్జిమర్స్. జ్ఞాపకం లేకపోవడం అంటారా డెమెన్షియా? మతిమరుపు యూజువల్గా మతిమరుపు అని చెప్తాం సార్. లైక్ అది కూడా స్టేజెస్ ఉంటుంది. కొంతమందికి మతిమరుపు ఉంటుంది, కొంతమందికి దారులు మర్చిపోతుంటారు, కొంతమంది పేర్లు మర్చిపోతుంటారు, కొంతమంది వస్తువు పేరు మర్చిపోతుంటారు, కొంతమందికి మార్నింగ్ ఏం తిన్నామో తెలియదు, గుర్తుండదు, ఇలాంటివన్నీ. అవి కూడా ట్రీటబుల్, నాన్ ట్రీటబుల్ ఉంటాయి సార్ జనరల్గా. ఒక టాబ్లెట్ మా బాబాయ్ గారు ఉండేవారు, టాబ్లెట్ వేసుకునేవారు అనుకోండి, పోగిన తర్వాత టాబ్లెట్ ఇవ్వమని అడిగేవారండి. అదే సార్, అవి ఆ ఏజ్లో వచ్చేవి. యూజువల్గా ఆ ఏజ్లో ఒక 65-70 దాటిన తర్వాత వచ్చేవన్నీ కూడా యూజువల్గా ఆల్జిమర్స్ సార్, ఏజ్ రిలేటెడ్గా వస్తుంటుంది. బట్ అందులో కూడా ఏ స్టేజ్లో ఉన్నారన్నది డిబేట్ చేసుకోవాలి మనం. ఎర్లీ స్టేజ్లో ఇలాంటివి మీరు చెప్పినట్టు బయటకు వెళ్ళి మర్చిపోయి రావడం అలాంటివి ఉండవు. జస్ట్ మార్నింగ్ ఏం టిఫిన్ చేసాము, ఇప్పుడు మీరు ఫస్ట్ చెప్పారు కదా, మార్నింగ్ ట్యాబ్లెట్ వేసుకున్నా కానీ మళ్ళీ వేసుకున్నాను అని అడగడము, మార్నింగ్ టిఫిన్ చేసినా కానీ మళ్ళీ నేను తినలేదు, మళ్ళీ ఫుడ్ నాకు టిఫిన్ పెట్టండి అని అడగడము, ఇలాంటివి ఉంటుంది. తర్వాత స్టేజ్ వైజ్గా స్టేజ్ 2, 3, 4, 5 అలా స్టేజ్ వైజ్గా వెళ్తున్న కొద్దీ పక్కన పర్సన్ని తీసుకెళ్తే పర్సన్ మర్చిపోవడం కానీ, మన పేరు మర్చిపోవడం కానీ, కుటుంబ సభ్యుల పేర్లు కూడా, కుటుంబ సభ్యుల పేర్లు మర్చిపోవడం కానీ. ఏ స్టేజ్ అండి కుటుంబ సభ్యుల పేరు మర్చిపోయారు అనుకోండి? 4-5లో ఉంటారు సార్ జనరల్గా వీళ్ళందరూ కూడా. దారిలో ఇప్పుడు ఇక్కడ కూర్చున్నారు అంటే కనుక ఇంట్లో ఉన్నారు, బయటకు మార్కెట్కి వెళ్ళి రావడానికి దారి గుర్తుండదు వాళ్ళకి. లేదు ఇంకా స్టేజ్ సివియర్ అయితే కనుక ఇంట్లో బాత్రూమ్ ఎక్కడ ఉందో కూడా తెలియదు వాళ్ళకి. సో అక్కడే బెడ్ మీదే ఉంటారు, బాత్రూమ్ ఎక్కడ ఉందో చూసుకోవడం కష్టం, అన్లెస్ మనకి విజువల్గా ఇంకొక క్యూ దొరికితే తప్ప. అంటే ఇక్కడ బాత్రూమ్ ఉంది అని మనం రాసి పెట్టడమో, లేదంటే డోర్ ఓపెన్ చేసి ఉంచితే అక్కడ ఎదురుగా కనబడము, అలా ఉంటే తప్ప బాత్రూమ్కి ఎలా వెళ్ళాలి అన్నది కూడా గుర్తుంటుంది వాళ్ళకి. అయితే వాళ్ళు తెలుసుకోగలుగుతారంటే, అంటే టాయిలెట్ వస్తున్నట్టు తెలుస్తుంది సార్. యూజువల్గా ఓన్లీ ఆల్జిమర్స్, ఓన్లీ డెమెన్షియా ఒకటే ఉంటే కనుక, అదే చెప్పాను కదా, డెమెన్షియాలో టైప్స్ ఉంటాయి సార్ జనరల్గా. ఆల్జిమర్స్ ఒకటి, FTD అనే టైప్, ఫ్రాంటో టెంపరల్ డెమెన్షియా అని ఉంటుంది, CBD అనే టైప్స్ ఉంటాయి. టైప్స్ కామన్గా వచ్చేది ఆల్జిమర్స్. వాళ్ళకైతే అన్ని సెన్సేషన్స్ ఉంటాయి సార్, యూరిన్ వస్తుంది, మోషన్ వస్తుందని తెలుస్తుంది. అన్లెస్ ఒక స్టేజ్ 5కి వెళ్ళిన తర్వాత వాళ్ళు బెడ్ రిటర్న్ అయిపోతారు సార్. బికాస్ వాళ్ళకి ఏమీ తెలియదు, ఇంకా ఎవరు మాట్లాడుతున్నారు, వాళ్ళతో ఎవరు మాట్లాడుతున్నారు ఆ రిలేషన్ కూడా తెలియదు. ఇప్పుడు కొడుకు ఎవరైనా మాట్లాడుతున్నారు అనుకోండి, ఆయన మాట్లాడుతున్న తన కొడుకు అన్నది కూడా గుర్తుపట్టలేరు ఆయన. అండ్ అలాగే ఎక్కడికి వెళ్ళాలన్నా, బాత్రూమ్కి వెళ్ళాలన్నా తెలియదు ఆయనకి. అలాంటి స్టేజ్కి వెళ్ళిన తర్వాత బెడ్ రిటర్న్ అయిపోతారు. బికాస్ ఆ సెనైల్ ఏజ్ రిలేటెడ్గా వాళ్ళకి మజిల్స్ వీక్ అవడం కానీ అవి కూడా ఉంటుంది. బ్రెయిన్ వైజ్ కూడా అందరికీ ష్రింక్ అవుతుంది సార్, యూజువల్గా అందరికీ ష్రింక్ అవుతుంది. బట్ ఆల్జిమర్స్ ఉన్న వాళ్ళకి, డెమెన్షియా వాళ్ళకంటే కొంచెం ఎక్కువ ష్రింక్ అవుతుంది బ్రెయిన్. సింక్ అవ్వకుండా మనం తప్పించుకోవడానికి అవకాశం ఉందంటారా? అదే సార్, డెమెన్షియాలో ట్రీటబుల్, నాన్ ట్రీటబుల్ అని ఉంటాయి సార్ జనరల్గా. ట్రీటబుల్ కాజెస్ ఏమన్నా, ఇప్పుడు ఎవరైనా డెమెన్షియా పేషెంట్ మన దగ్గరికి వచ్చారనుకోండి, ఫస్ట్ మనం చూసేది ఇది ట్రీటబుల్లా కాదా అని. సో అందుకని ఫస్ట్ ఆయనకి షుగర్ ఉందా, బీపీ ఉందా, B12 ఎలా ఉంది, విటమిన్ D3 ఎలా ఉంది, థైరాయిడ్ ఉందా, ఇవన్నీ కంట్రోల్లో ఉన్నాయా లేవా, ఇవన్నీ చెక్ చేస్తాం. లేదా బ్రెయిన్లో ఏమైనా క్లాట్ వచ్చిందా, కొంతమంది క్లాట్ ఉంటుంది, ఆ మెమరీ ఏరియా ఉంటుంది కదా, అక్కడ క్లాట్ ఉంటుంది, లేదా ట్యూమర్ ఉంటుంది. అలాంటి వాళ్ళు కూడా డెమెన్షియాలాగే ప్రెజెంట్ అవుతారు. బట్ మనం ఇవన్నీ రూల్ అవుట్ చేసుకుని, ఇవి ఉన్నాయి ట్రీటబుల్ కాజెస్ ఏమైనా ఉన్నాయి అంటే కనుక దాన్ని ట్రీట్ చేసేస్తాం. అవన్నీ రివర్సిబుల్ సార్, వాళ్ళందరూ కూడా మనము కంప్లీట్ రికవర్ అవుతారు. ఓకే, ఇవన్నీ చేసినా అన్ని నార్మల్ ఉన్నాయి, అప్పుడు మనము ఈ డెమెన్షియా నాన్ ట్రీటబుల్ కాజెస్లోకి వస్తాం. ఆల్జిమర్సా, FTDయా, CBDయా అని టైప్స్ ఉంటాయి, దానిలోకి వస్తాం. ఇవి ట్రీటబుల్ కాదు సార్. ఓకే, దే ఆర్ నాట్ క్యూరబుల్. బట్ మెడికేషన్ ఇచ్చి ఏం చేస్తామంటే వాళ్ళకి ఆ టెంపరీగా ఆ ప్రోగ్రెస్ ఏదైతే వర్సన్ అవుతున్నారో దాన్ని స్లో చేయొచ్చు మనం. ఓకే, ప్రాసెస్ని స్లో చేయొచ్చు అంతే.
అంటే కొంతమందికి నిద్ర పట్టదండి, దాని ఇన్సోమినియా, అది కూడా మీ దగ్గర రావాలా? ఇన్సోమినియా యూజువల్గా వస్తారు సార్, ఇన్సోమ్నియా వస్తారు. ఎందుకంటే వాళ్ళకి రాత్రులు నిద్ర పట్టదు. ఇంకా ఎందువల్ల అంటారు కారణాలు ఇన్సోమినియా? అది కూడా సార్, కొంతమందికి బెడ్ సరిగ్గా లేకపోయినా నిద్ర పట్టదు, కొంతమందికి బ్లడ్ తక్కువ, నెక్స్ట్ ఆ ఎన్విరాన్మెంట్ సరిగ్గా లేకపోయినా నిద్ర పట్టదు. యూజువల్గా ఇప్పుడు ఏంటంటే ఫోన్ ఎక్కువ చూడడము, నైట్ టైమ్స్ ఎక్కువ స్క్రీన్ ఎక్కువ అలవాటు అవడము, దానివల్ల లేట్ అవుతుంటుంది. వాళ్ళు పడుకునే టైమే 12 o'clock 1 o'clock పడుకుంటారు, స్టార్ట్ అవుతారు. ఓకే. వాళ్ళకి ఇంకా అంతవరకు ఫోన్ చూడడము, స్క్రీన్ ఎక్కువ చూడడం వల్ల ఇంకా లేట్ అవుతుంది వాళ్ళకి నిద్ర పట్టడం. బట్ ఇవన్నీ కూడా పక్కన పెడితే యూజువల్గా కొంతమందికి ఇవన్నీ నార్మల్ అయినా కానీ నిద్ర పట్టదు. అలాంటి వాళ్ళకి ట్రీట్మెంట్ బెటర్గా యూజ్ అవుతుంది. ట్రీట్మెంట్ ఉందన్నమాట. ఏదన్నా ఫస్ట్ అదే సార్, పేషెంట్కి ఏ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ముందు మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది చూస్తాం. పేషెంట్ కరెక్ట్గా 9 o'clock 10 o'clockకి పడుకుంటున్నారా, ఆ ముందు 2 hours ముందు, అట్లీస్ట్ 2 hours ముందు ఫుడ్ తిన్నారా, ఫుడ్ తిన్న తర్వాత కొంచెం వాకింగ్ ఏమైనా చేశారా, నెక్స్ట్ బెడ్ బాగానే ఉంది, ఎన్విరాన్మెంట్ ఆ స్లీపింగ్ ఎన్విరాన్మెంట్ అంతా బాగానే ఉందా, వర్క్ ఎన్విరాన్మెంట్ స్లీప్ ఎన్విరాన్మెంట్ రెండు కలిసిపోతున్నాయా. కొంతమంది బెడ్ మీద కూర్చొని ల్యాప్టాప్తో వర్క్ చేస్తుంటారు, స్లీపింగ్ పొజిషన్ అక్కడ పడుకుని. అలా ఉన్న వాళ్ళకి చాలా డిస్కంఫర్ట్ ఉంటుంది. సో స్లీపింగ్ పొజిషన్, స్లీపింగ్ ఆ బెడ్రూమ్ అంతా కూడా పడుకోవడానికి మాత్రమే అన్నట్టు ఉండాలి. వర్క్ చేసుకునే రూమ్ ఇంకొక సెపరేట్గా ఉండాలి, లేదా వర్క్ చేసుకునే పొజిషన్ ఇంకొక సెపరేట్గా టేబుల్ పెట్టుకుని అక్కడ కూర్చోవాలి. బెడ్ మీద కూర్చొని వర్క్ చేయడము అలా ఉంటే ఆ స్లీపింగ్ పొజిషన్, స్లీపింగ్ ప్యాటర్న్ మారిపోతుంది సార్ జనరల్గా. అలాంటి వాళ్ళకి ఫస్ట్ ఇవి చెప్తాం మనం. ముందు మెడికేషన్ ఎర్లీగా స్టార్ట్ చేయకుండా ముందు ఎన్విరాన్మెంట్ ఎలా ఉందో చూడండి, మీరు పడుకునే టైం చూడండి, నైట్ డిన్నర్ కొంచెం ఎర్లీగా చేయండి, ఎక్సర్సైజ్ ఏమైనా చేయమంటారా? ఎక్సర్సైజ్ చేయడము ఇవన్నీ కూడా చెప్తాం. వాటితో కూడా అవ్వలేదు అంటే అప్పుడు మెడికేషన్ స్టార్ట్ చేస్తాం సార్. రీసెంట్ టెక్నాలజీ మారింది కదండి, ఏఐ ఒకటి వచ్చింది. దానివల్ల మన డిపార్ట్మెంట్కి అయినా ఉపయోగపడుతుంది, న్యూరో ఫిజిషియన్కి అయినా ఉపయోగపడతా ఏఐ ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటారు? ఏఐ అని కాదు సార్, యూజువల్గా మనకంతా కూడా న్యూరాలజీ ఆర్ మా సబ్జెక్ట్ అంతా కూడా స్ట్రోక్స్ కానీ, నెక్స్ట్ బీపీ షుగర్ అన్నిటికీ కూడా ఫస్ట్ రీజన్స్ ఉంటాయి సార్, రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో బీపీ, షుగరు, కొలెస్ట్రాల్, నెక్స్ట్ ఆల్కహాల్, స్మోకింగ్, ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్. ఏదన్నా కానీ ఐదర్ కార్డియాలజీ ఆర్ న్యూరాలజీ రెండునే కానీ వాస్కులర్ వెజల్ బ్లాక్ అవ్వడము ఇవే చెప్తాం జనరల్గా పెథాలజీ అంతా కూడా. అన్నిటికీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఇవే ఉంటాయి. వాటిని మోడిఫై చేయగలిగితే మనం దీన్ని ప్రివెంట్ చేయొచ్చు. అంటే లైఫ్ స్టైల్ మార్చుకోవాలి వాళ్ళు, లైఫ్ స్టైల్ మార్చుకోవడం అన్నప్పుడు. ఇప్పుడు ఏ విధంగా ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనకి రెగ్యులర్గా బీపీ చెక్ చేస్తుంటాం, లేదా స్కాన్సే ఉన్నాయనుకుందాం, ఎంఆర్ఐ స్కాన్ ఉందనుకుందాం, రిపీటెడ్గా ఇప్పుడు ఈ ఇయర్ స్కాన్ చేశారు ఒకసారి, అది మనకి ఏఐలో లోడ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇంకేదైనా ప్రాబ్లం వచ్చింది మనకి, లేదా మన బీపీ ఫ్లక్చుయేట్ అవుతుంటుంది, అవన్నీ నోటెడ్ అయి ఉంటాయి ఇందులో. సో ఓవర్ ఏ పీరియడ్ లైక్ 1 year 6 months to 1 year పీరియడ్లో ఏమవుతుందంటే, మన బాడీ ఎలా రెస్పాండ్ అవుతుంది, మన బీపీ ఎంతవరకు, యావరేజ్ బీపీ ఎంత ఉంటుంది, మన యావరేజ్ షుగర్ ఎంత ఉంటుంది, మన బ్రెయిన్ ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది, ఇవన్నీ స్కాన్ వైజ్ కానీ ఆర్ మిగతా పారామీటర్స్ వైజ్ కానీ అది ఏఐ క్యాలిక్యులేట్ చేసేస్తుంది. సో ఫ్యూచర్లో మీకు స్ట్రోక్ వచ్చే రిస్క్ ఉంది అని ఏఐ చెప్తుంది మనకి. ఫ్యూచర్లో రావడానికి అవకాశం ఉంటుంది మీకు. నెక్స్ట్ ఇప్పుడు మన హార్ట్ రేట్ సరిగ్గా లేదనుకోండి, నైట్ పడుకునేటప్పుడు అందరికీ బీపీ కొంచెం డౌన్ అవుతుంది. యూజువల్గా నైట్ నాక్టర్నల్ డిప్ ఉంటుంది అందరికీ. అది మనం క్యాలిక్యులేట్ చేసుకుని అందులో ఫీడ్ చేసి ఉంచామనుకోండి, మనకి మీ బీపీ కంట్రోల్ లేదు, సో నీకు ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. సో బెటర్ టు కన్సల్ట్ ఏ న్యూరోఫిజిషియన్ ఆర్ కార్డియాలజిస్ట్. అది మనకి చెప్తుంది. మన స్కాన్లో ఏమన్నా క్లాట్ ఉంది, లేదా నేను చెప్పాను కదా ఏజ్ వైజ్ బ్రెయిన్ షింక్ అవుతుందని చెప్పాను కదా, ఆ షింక్ అవడాన్ని అది క్యాలిక్యులేట్ చేస్తుంది మనకి. ఎంత షింక్ అయింది ఏంటి, ఈ ఇయర్కి నెక్స్ట్ ఇయర్కి ఏ డిఫరెన్స్ ఉంది అని, ఏ పార్ట్లో షింక్ ఎక్కువ అవుతుంది అని చెప్తుంది. అలా చెప్పేబట్టి దాన్ని అప్పుడు కూడా చెప్తుంది, అది మీకు ఈ ఏరియాలో ఎక్కువ షింక్ అవుతుంది, సో మీకు డెమెన్షియా వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది, సో బెటర్ టు కన్సల్ట్ ఏ న్యూరోఫిజిషియన్, ఇవన్నీ కూడా చెప్తుంది. ఇప్పుడు రమేష్ గారు మీరు చెప్పినట్టు వాళ్ళకి ఫ్యూచర్లో ఇది రావడానికి ఏ చెప్పింది అనుకోండి, వాళ్ళు లైఫ్ స్టైల్ మార్చుకోవడం కానీ మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యారనుకోండి, అప్పుడు అది ఆ ఎఫెక్ట్ రాకుండా ఉంటుంది అంటారా? ఉంటుంది సార్, ఆ ప్రభావం రాకుండా. మోస్ట్ ఆఫ్ ది డిసీజెస్ లైక్ ఎన్ని న్యూరో వైజ్ కానీ కార్డియో వైజ్ కానీ మోస్ట్ ఆఫ్ ది డిసీజెస్ అన్ని కూడా లైఫ్ స్టైల్ చేంజెస్తో కంట్రోల్ చేయొచ్చు సార్. చాలా వరకు నేను చెప్పిన 5 things ఏవైతే ఉన్నాయో, బీపీ, షుగర్, స్మోకింగ్, ఆల్కహాల్, నెక్స్ట్ కొలెస్ట్రాల్ అండ్ లైఫ్ స్టైల్స్ లైక్ వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ, ఇవి చాలా వరకు డిసీజ్ వీటిలో కంట్రోల్ చేయొచ్చు. వీటితో కంట్రోల్ చేయలేనివి ఇంకా మనం క్యూర్ చేయలేము. లైక్ దాన్ని కంట్రోల్ చేయగలం, లైక్ మనం మెడికేషన్ పెట్టి దాన్ని టెంపరీగా ట్రీట్ చేయగలం అంతే. బట్ మోస్ట్ ఆఫ్ ది డిసీజెస్ కార్డియాలజీ ఆర్ న్యూరాలజీ, మోస్ట్ ఆఫ్ ది డిసీజెస్ ఆర్ రిస్క్ ఫ్యాక్టర్. ఈ 5 రిస్క్ ఫ్యాక్టర్స్ వల్లే వస్తాయి. మీరు చెప్పిన దాని ప్రకారం అయితే మగవాళ్ళకి ఎక్కువ ఉంటాయండి ఇటువంటి ప్రాబ్లమ్స్ ఆడవాళ్ళ కంటే. అంటే నాకు అర్థమైంది ఏంటంటే ఇటువంటివి చాలా తక్కువ లేడీస్కి, జెంట్స్ ఎక్కువ, వాళ్ళు దీని ప్రభావం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరు చెప్పినట్టు పేషెంట్లు ఎక్కువ జెంట్సే ఉంటారనిపిస్తుంది నాకు. జెంట్స్ అనే కాదు సార్, ఉంటారు.
లేడీస్ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా సార్, లైక్ వాళ్ళకి టెన్షన్స్ ఉంటాయి. టెన్షన్ సార్ ఇంకొకటి, లైక్ ఇప్పుడు మనం ఇవన్నీ బాగానే ఉన్నా మెంటల్ స్ట్రెస్ ఎక్కువ ఉన్నా కానీ పేషెంట్ స్ట్రోక్ వస్తుంది. ఓకే. చాలా మంది స్ట్రోక్ పేషెంట్స్కి మాకు బీపీ ఉండదు, షుగర్ ఉండదు, స్మోకింగ్, ఆల్కహాల్ ఏమి ఉండవంటారు. కానీ యంగ్ స్ట్రోక్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు, 30 years 40 yearsకి అందరికీ స్ట్రోక్స్ వస్తున్నాయి. అది ఫిజికల్ స్ట్రెస్ కానీ మెంటల్ స్ట్రెస్ కానీ ఉన్నప్పుడు వస్తుంది. అది జెండర్ బట్టి ఏమి ఉండదు కానీ, బట్ మేల్స్ ఏంటంటే, మగవాళ్ళు ఏంటంటే ఎక్కువ స్మోకింగ్, ఆల్కహాల్ ఇవి కొంచెం ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళకి వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది అంతే. చిన్నపిల్లలు కూడా ఏమైనా ఉంటాయండి ఏడి అది ఎక్కువగా అలర్ చేస్తుంటారు, వాళ్ళు మీ దగ్గరికి రావాలండి వాళ్ళని? యూజువల్గా అది పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ ఉంటారు సార్ సెపరేట్గా, లేదా పీడియాట్రిషియన్ ఆర్ సైకాట్రిస్ట్ దగ్గర కూడా వెళ్తుంటారు. కొంతమంది అంటే మనం ఇఫ్ ఎట్ ఆల్ ఎనీ పేషెంట్స్ కమ్స్ టు న్యూరాలజిస్ట్ అలాంటి బాబాయ్ అంటే మనం అసెస్మెంట్ చేయగలం, లైక్ ఏడిహెచ్డియా ఆర్ ఆటిజంలో ఉన్నారా ఆర్ ఎనీ సిండ్రోమిక్ డిసీజ్లో ఉన్నారా అని చూస్తాం. తర్వాత ఎలా అన్నా అని వాళ్ళని అసెస్మెంట్ ఫాలోఅప్ అంతా కూడా ఒక పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ ఆర్ సైకాట్రిస్ట్ దగ్గరికి సైకాలజిస్ట్ ఆర్ సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది వాళ్ళు. అయితే ఆటిజం ఉన్న వాళ్ళు పీడియాట్రిక్ ఫిజిషియన్ న్యూరాలజిస్ట్ కలుస్తారు సార్ జనరల్గా. వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ట్రీట్ చేయడానికి అవకాశం ఉంది. యూజువల్గా ఫస్ట్ పీడియాట్రిక్స్నే కలుస్తారు సార్ వాళ్ళు, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది పీడియాట్రిషియన్స్ ఆర్ వెల్ అవేర్ ఆఫ్ దిస్ ఆటిజం అండ్ ఏడిహెచ్డి ఆల్ డిసీజెస్. సో వాళ్ళే ట్రీట్ చేయగలరు. పెడిట్రిషియన్స్ చిన్నపిల్లల డాక్టర్ గారు, చిన్నపిల్లలు పీడియాట్రిషియన్స్ ట్రీట్ చేయగలరు. కొంతమందికి ఏంటంటే కొన్ని ఓవర్లాప్స్ ఉంటాయి, ఇదేదో న్యూరలాజికల్ కండిషన్, బ్రెయిన్ కండిషన్ ఏదైనా ఎలా కాజ్ చేస్తుందేమో అని చెప్పి ఒకసారి కన్సల్టేషన్ చేస్తుంటారు. బట్ మోస్ట్ ఆఫ్ ది ఆటిజమ్స్ అండ్ ఏడిహెచ్డీస్ పీడియాట్రిషియన్ అండ్ సైకాట్రిస్ట్ దగ్గర ట్రీట్మెంట్ జరుగుతుంది. మీ దగ్గర రాకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది? ఈ 5 things కంట్రోల్ చేయాలి: బీపీ, షుగర్, స్మోకింగ్, ఆల్కహాల్, కొలెస్ట్రాల్. అంటే లైఫ్ స్టైల్, లైక్ రోజు ఎక్సర్సైజ్ చేయడము, టైంకి తినడము, టైంకి పడుకోవడం, మెంటల్ స్ట్రెస్ లేకుండా ఉండడం. ఇవి చేస్తే చాలా మంది వరకు మా దగ్గరికి, ఏ డాక్టర్ దగ్గరికి రాకుండా ఉంటారు. ఒక బ్యాలెన్స్ డైట్, ఎక్సర్సైజ్ చేసుకోవడం, లైఫ్ స్టైల్ బాగుండాలన్నమాట. మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది. ఈ 5-6 థింగ్స్ని కంట్రోల్ చేయగలిగితే డాక్టర్ అవకాశం చాలా, డాక్టర్ని కన్సల్ట్ చేసే ఛాన్సెస్ తక్కువ, అవసరం ఉండదు, ఇక డాక్టర్ పని ఉండదు. ఇప్పుడు చిన్నపిల్లలు సెల్ ఫోన్కి అడిక్ట్ అయిపోతున్నారు, దానివల్ల అలాగే గేమ్స్ కోటి ఎఫెక్ట్ అవుతున్నారండి. దానివల్ల ఇబ్బంది ఏమైనా ఉంటుందంటారా? చాలా ఇబ్బంది ఉంటుంది సార్. అసలు వాళ్ళ బ్రెయిన్ గ్రోత్ కానీ మెంటల్ గ్రోత్ సరిగా ఉండదు సార్ వాళ్ళకి. లైక్ ఇప్పుడు మీరు అన్నారు కదా ఏడిహెచ్డి ఆర్ హైపర్ యాక్టివ్ డిజార్డర్స్ ఉంటాయి కదా, అవి ఎక్కువ ఫోన్ చూసే వాళ్ళకి వస్తుంది సార్. ఎర్లీ స్టేజ్లో ఒక 2 years 3 years 4 years ఆ టైంలో ఫోన్ ఎక్కువ అలవాటు చేస్తుంటారు కదా. అలవాటు చేయడం కాదు, యూజువల్గా ఏంటంటే మనకి పేరెంట్స్కి టైం ఉండదని చెప్పి ఫోన్ ఇచ్చేస్తారు పిల్లలకి, ఇచ్చి వాళ్ళు చూస్తుంటారు. అలా చూసి వాళ్ళు ఫోన్కి అలవాటు అయిపోతుంటారు కదా. ఆ తర్వాత మనం ఎంత కంట్రోల్ చేసినా కానీ ఫోన్ తీయలేం, ఫోన్ వాళ్ళ నుంచి తీసుకోలేం. తీసుకున్న తర్వాత అప్పుడు పేషెంట్ పిల్లలకి ఏమవుతుందంటే ఈ హైపర్ యాక్టివ్ ఎక్కువ అయిపోతుంది. ఏడిహెచ్డీలోకి వెళ్ళడము, హైపర్ యాక్టివ్ అయిపోవడము, నెక్స్ట్ బాగా అగ్రెసివ్గా బిహేవ్ చేయడము, ఇలాంటివన్నీ కూడా వస్తుంటాయి సార్. వాళ్ళ మెంటల్ గ్రోత్ సరిగా ఉండదు సార్. ఫోన్ ఎక్కువ చూస్తున్నారు, స్క్రీన్ టైం ఎక్కువ అవుతున్న కొద్దీ ఐసైట్ తగ్గిపోతుంది, మెంటల్ గ్రోత్ ఉండదు, వాళ్ళ క్రియేటివిటీ కానీ నెక్స్ట్ వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కానీ అన్నీ కూడా చాలా మారిపోతుంది. అంటే పేరెంట్స్కి మనం ఎలాగా అంటే మోటివేట్ చేయగలమంటారు? పేరెంట్స్ ఎడ్యుకేట్ ఎలా చేయగలమంటారు ఇవ్వద్దని చెప్పడానికి? కానీ ఏమో సార్, మన పేరెంట్స్ మనల్ని ఎలా పెంచారో మనం అలా పెంచాలి అంతే. లైక్ ఇప్పుడు మనం మా చిన్నప్పుడు ఫోన్స్, మా చిన్నప్పుడు ఫోన్స్ ఏం లేవు కదా సార్. సో అయితే పేరెంట్స్తో ఉండేవాళ్ళం లేదా బయట గేమ్స్ ఆడుకునే వాళ్ళం అంతే. ఇప్పుడు అంతే చేయాలి. ఫోన్ టైం బాగా లిమిట్ చేయాలి సార్, అన్లెస్ మనకి ఇది ఇంపార్టెంట్ అనిపిస్తే తప్ప, లేదా ఒక పీరియడ్ రోజుకి 1 hour లేదా 1.5 hour అంతే ఓ టైం పెట్టి అంతవరకే ఫోన్ చూడడం. మిగతా టైం అంతా ఇద్దరు బయట ఆడుకోవడము, ఫ్రెండ్స్తో ఆడుకోవడము, లేదా పేరెంట్స్తో టైం స్పెండ్ చేయడం, గ్రాండ్ పేరెంట్స్తో టైం స్పెండ్ చేయడం, ఇలాంటివి చేయొచ్చు. కథలు చెప్పడం కానీ, యూజువల్గా చిన్నప్పుడు అలాగే జరిగేది కదా, గ్రాండ్ పేరెంట్స్ అందరూ కూడా, తాతలు నానమ్మలు అందరూ కూడా కథలు చెప్పేవాళ్ళు. సో అప్పుడు మనకి ఇమాజినేషన్ కానీ క్రియేటివిటీ కానీ బాగా ఎక్కువ ఉంటుంది చిన్న వయసులోనే. ఇప్పుడు ఏముంటుంది, అంతా ఫోన్లో చూస్తుంటాం, ఫోన్లో అక్కడ ఏం జరుగుతుందో అదే మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఎవరైనా చిన్నపిల్లల్ని మనకి ఏదైనా క్వశ్చన్ అడిగామనుకోండి, రాముడు ఎలా ఉండేవాడు, రాముడు ఏం చేశాడు, లేదంటే ఏమైనా మన పాత పురాణాల్లో ఏమైనా అడిగామనుకోండి, వాళ్ళు ఏం చెప్పలేరు అసలు ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళకి ఆ ఫోన్లో అంతా కార్టూన్స్ కానీ, ఆ ఫోన్లో ఉండే గేమ్స్ కానీ అవే ఉంటాయి. మనకి అలా కాదు కదా, మనకి చిన్నప్పుడు కథలు చెప్పేవాళ్ళు, రాముడు ఇలా మొత్తం మంది. అప్పుడు మూవీస్ కానీ అవన్నీ కూడా అలాగే ఉండేవి మనకి. పాత సినిమాల్లో కానీ రాముడు ఇలా వెళ్ళాడు, హనుమంతుడు కలిశాడు, ఇవన్నీ ఉంటాయి. మనం ఎవరైనా స్టోరీ అడిగితే మనం ఇమాజినేషన్ చేసుకుని చెప్పగలం, ఆ క్రియేటివిటీ. ఇప్పుడు అది ఉండదు సార్ అసలు. సో అలా మనల్ని మన పేరెంట్స్ ఎలా పెంచారో ఇప్పుడు మనం కూడా మన పిల్లల్ని అలాగే పెంచాలి. పేరెంట్స్ లో మార్పు రావాలి. మీరు చెప్పినప్పటి నాకు అర్థమైందండి. మనం ఏంటంటే ఇప్పుడు బిజీ అయిపోయింది, టెక్నాలజీ ఎక్కువ ఉంది, నెక్స్ట్ వర్క్ ఎక్కువ ఉంది అని చెప్పి ఏదో ఒక రీజన్ చెప్తాం, చెప్పి ఫోన్ ఇచ్చేస్తాం పిల్లలకి. అలా ఫోన్ ఇవ్వకుండా
మనం ఎక్కువ మనతో పర్సనల్గా టైం స్పెండ్ చేయగలిగితే చాలా బెటర్ అవుతుంది సార్. ఇక బ్యాలెన్స్డ్ డైట్ కానీ ఆయన కూడా ఉపయోగపడుతుంది అన్నమాట. బ్యాలెన్స్ డైట్ కానీ లేదంటే వెజిటబుల్స్, నాన్ వెజిటేరియన్ ఎఫెక్ట్ అని ఉంటుంది అంటారా? ప్రాపర్గా తినగలిగితే నాన్ వెజిటేరియన్ తిన్నా వెజిటేరియన్ తిన్నా కానీ బాగానే ఉంటుంది. ఫుడ్ లైక్ అతి ప్రమాదం అంటారు కదా సార్ ఇప్పుడు కూడా. అది అది ఏదైనా ఏదైనా అతి తింటే ప్రమాదం అంటారు కదా, అంతే. ఇప్పుడు చాలా కేసులు మీరు డీల్ చేస్తుంటారు కదా, దీంట్లో మీకు సంతోషం కలిగిన సంఘటనలు అంటే ఆ కేసు నేను బలి చేశాను, దట్ ఈజ్ రమేష్ అని అనిపించిన సంఘటన అనిపించిందా మీకు ఏమన్నా? ఉంటాయి సార్, చాలా ఉంటాయి. యూజువల్గా అడ్మిషన్స్ కానీ పేషెంట్స్ వస్తారు కదా, చాలా వరకు మాకు స్కాన్స్లో కానీ బ్లడ్ టెస్ట్లో కానీ తెలిసిపోతుంది టెస్ట్లు. అలా తెలియని చాలా డిసీజ్ ఉంటాయి సార్. అసలు స్కాన్ అంతా నార్మల్ ఉంటుంది, బ్లడ్ టెస్ట్లు అన్నీ నార్మల్ ఉంటాయి. ఎక్కడ అంటే ఇది టెస్ట్ చూసి చెప్పే టెస్ట్, ఐ మీన్ ఇది టెస్ట్ చూసి టెస్ట్లో పాజిటివ్ ఉంటే ఈ డిసీజ్ ఉంది అని చెప్పే డిసీజ్ ఉండవు. కొన్ని ఉంటాయి. అవి ఏంటంటే మనం పేషెంట్తో టైం స్పెండ్ చేయాలి, పేషెంట్ని చూడాలి, ఎగ్జామినేషన్ చేయాలి, బాగా మాట్లాడాలి, వాళ్ళు ఏమైనా చిన్న చిన్న మూమెంట్స్ కానీ ఏమైనా వస్తున్నాయంటే అవి నోటీస్ చేయగలగాలి. అలా చేసి డయాగ్నోస్ చేసిన కేసులు ఉంటాయి సార్, చాలా వరకు ఉంటాయి. అవి కొంచెం మాకు యాజ్ ఎ న్యూరాలజిస్ట్ మేమంతా కూడా క్లినికల్ బేసిస్ మీద ఉంటాం. పేషెంట్తో మాట్లాడము, పేషెంట్ హిస్టరీ తీసుకోవడము అండ్ పేషెంట్ ఎగ్జామినేషన్ చేసిన ఫైండింగ్స్. స్కాన్స్ ల్యాబ్స్ టెస్ట్లు అన్ని పక్కన పెడితే ఇందులోనే మనకి 80% ఆఫ్ ది డయాగ్నోస్ వచ్చేస్తుంది. ఓకే, స్కాన్ నార్మల్ ఉన్నా కానీ పేషెంట్కి డిసీజ్ ఉంది అని మనం చెప్పగలం కొన్నిసార్లు. అంటే ఎక్స్పీరియన్స్ చూడగానే మాట్లాడగానే మనం ఎక్స్పీరియన్స్ అండ్ పేషెంట్తో టైం స్పెండ్ చేయడం, ఆ హిస్టరీ సరిగ్గా వినాలి సార్ పేషెంట్ది. పేషెంట్ మనకు కొన్ని హిస్టరీ చెప్తారు కదా, క్లూస్ ఇస్తారు, అందులో ఆ హిస్టరీని సరిగ్గా విని మన ఎగ్జామినేషన్ కరెక్ట్గా చేస్తే చాలా వరకు డిసీజెస్ అన్ని కూడా మనం డయాగ్నోస్ చేయగలం. డయాగ్నోస్ చేసిన తర్వాత మనకి స్కాన్ నార్మల్ ఉన్నా అబ్నార్మల్ ఉన్నా కానీ మనం ఆ లైన్లో వెళ్ళొచ్చు. ఇప్పుడు మనం ఒక డిసీజ్ అనుకున్నాం, ఇది స్కాన్ పనిచేయదు, మనకి బయాప్సీ కావాలి, స్కిన్ బయాప్సీయో ఆర్ ఇంకా ఏదైనా బయాప్సీ కావాలి అని చెప్పి అది టెస్ట్ చేయించవచ్చు. అలా చేస్తే అనవసరమైన ఇన్వెస్టిగేషన్ కూడా తగ్గించేస్తారు. మనం ప్రతి ఒక్కరికి స్కాన్ చేయడము, ప్రతి ఒక్కరికి టెస్టులు చేయడము, ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. బ్రెయిన్లో క్యాన్సర్ అటువంటివి మీరు డిటెక్ట్ చేయగలరని మీరు, అంటే బ్రెయిన్లో ఏమైనా ఇబ్బందులు ఉన్న ట్యూమర్స్, బ్లీడింగ్ అవుతుంది సార్, బ్లీడింగ్ అవుతుందని అంటారు, క్లాట్ అవుతుంది, క్లాట్ అయిందని చెప్తారు. స్ట్రోక్స్ అన్ని మేమే చూస్తాం సార్, బ్లీడింగ్ అయినా క్లాట్ అయినా మేమే చూస్తాం. క్యాన్సర్ కూడా మీరు తెలుస్తుందా మీకు? తెలుస్తుందంటే స్కాన్ చూసి చెప్పచ్చు సార్. స్కాన్ చూసి చెప్పచ్చు. ఒకవేళ క్యాన్సర్ డయాగ్నోస్ చేస్తే దెన్ న్యూరో సర్జరీకి కానీ ఆర్ ఆంకాలజీకి కానీ షిఫ్ట్ అయిపోతుంది కేసు. మేము ఇక్కడ క్యాన్సర్ వరకు ఏంటంటే క్యాన్సర్ డయాగ్నోస్ చేయడం వరకు ఉంటుంది మా పార్ట్, డయాగ్నోస్ వరకు చేయొచ్చు. తర్వాత నుంచి అంతా కూడా ఐదర్ ఆంకాలజీ క్యాన్సర్ కానీ లేదా న్యూరో సర్జరీ చేయాలా లేదా రేడియోథెరపీ ఇవ్వాలనేది వాళ్ళు చూసుకుంటారు. బ్లడ్ క్లాట్ అండ్ బ్లీడ్స్ మేమే డీల్ చేస్తాం సార్. అంతా స్ట్రోక్స్ వచ్చాయంటే మేమే డీల్ చేస్తాం. పేషెంట్ మొత్తం కంప్లీట్ ట్రీట్మెంట్ అంతా కూడా మేమే ఇస్తాం. ఇప్పుడు మన దేశానికి మిగతా దేశాలకి అంటే పేషెంట్స్ విషయంలో ఎక్కడ ఏ దేశంలో మీ పేషెంట్స్ ఎక్కువ ఉంటారు, మన దేశంలో ఎక్కువ ఏ దేశంలో ఎక్కువగా ఈ న్యూరో సంబంధించిన వ్యాధులతో ఉన్న వాళ్ళు ఉంటారంటారు ఎక్కువగా? అది నాకు కరెక్ట్గా తెలియదు సార్. బట్ మన ఇండియన్స్కి నేను తక్కువ, ఎందుకంటే అమ్మలు, నానమ్మలు, పిన్ని, బాబాయ్ ఇలాగే రిలేషన్ ఉంది కదండి, అందువల్ల నేను అటువంటి తక్కువ అనిపిస్తుంది నాకు వెన్ కంపేర్ టు ది డెవలప్డ్ కంట్రీస్ నాకు. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఇండివిజువల్గా ఉంటుంటారు వాళ్ళు. మేబీ ఆ డేటా ఏమైనా ఉంటే చెప్పచ్చేమో. బట్ జనరల్గా మనం మేము మీతో మాట్లాడిన నాకు అర్థమైంది ఏంటంటే మనం ఇంటరాక్షన్తో ఉండేది మొన్నటి వరకు. హ్యూమన్ రిలేషన్స్, కుటుంబ సంబంధాలు, మానవ సంబంధాలు ఎన్ని ఉన్నాయి కాబట్టి బాబాయ్, పిన్ని, సంక్రాంతి అని, దసరా అని, దీపావళి ఇలాగ అన్ని ప్రోగ్రామ్స్ అటెండ్ అవ్వటం వలన వాళ్ళతో కంపేర్ చేస్తే మెంటల్ స్ట్రెస్ తక్కువ ఉండొచ్చేమో. బట్ ఇక్కడ ఇండియన్ కల్చర్లో కానీ ఆర్ ఇండియన్ ఇక్కడ వర్క్ సిస్టంలో కానీ వర్క్ అవర్స్ చాలా ఎక్కువ సార్ మనకి. కంపేర్ టు వాళ్ళతో పోలిస్తే వర్క్ అవర్స్ ఎక్కువ. సో వర్క్ స్ట్రెస్ వాళ్ళకన్నా మనకి ఎక్కువ ఉంటుంది నా ఉద్దేశం ప్రకారం. సో ఆ స్ట్రెస్ ఉంటే చాలు, మనకి ఇంకా చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. రీసెంట్గా అంటే నేను చూసాను మనకు వీడియో, ఒక అమెరికాలో ఒక 1 అవర్ స్ట్రెస్ రిలీఫ్కి వాళ్ళు తీసుకుంటారంటండి. బాగా జో కట్టడం, ఒక అంటే వాళ్ళు స్ట్రెస్ కానీ ఏదైనా ఇబ్బంది పడుతున్నారు అనుకోండి, దగ్గర తీసుకుని ఒక అమ్మలాగో, అక్కలాగో, చెల్లిలాగో వాళ్ళ ఒళ్ళో పెట్టుకోవడం అలా చేస్తున్నారటండి. అది వాళ్ళకి అసలు అంటే వాళ్ళ సిస్టంలోనే ఉంటుంది సార్ జనరల్గా. లైక్ ఏంటంటే వాళ్ళకి ఓన్లీ 5 per week 5 days వర్క్ ఉంటుంది. మిగతా లాస్ట్ 2 days సాటర్డే అండ్ సండే హాలిడే ఫర్ దెమ్. మనకి అలా కాదు కదా సార్, సాటర్డే నైట్ వర్క్ చేయాలి, కొన్నిసార్లు సండే కూడా ఓవర్ వర్క్ చేయాల్సి వస్తుంది మనకి. అండ్ వాళ్ళకి వర్క్ పీరియడ్ కూడా 8 hours per day అని ఉంటుంది. 8 hours per day ఉంటుంది. మనకి ఇంకా 10 hours 12 hours కూడా చేస్తుంటారు అందరూ. ఫైనల్గా అంటే ఏం చెప్తారు మీ పేషెంట్లకు కానీ, లేదంటే రావద్దని చెప్పడానికి ఏమేం ఫైనల్గా? లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి. ఏదైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో, మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్, షుగర్, బీపీ, థైరాయిడ్,
కొలెస్ట్రాల్, స్మోకింగ్, ఆల్కహాల్ అండ్ ద ఎక్సర్సైజ్, రెగ్యులర్ ఎక్సర్సైజ్ అవన్నీ కంట్రోల్ చేసి హెల్దీ లైఫ్ స్టైల్ గడపగలిగితే మా దగ్గరకు వచ్చే అవసరం ఉండదు అది. ఇదండి న్యూరో ఫిజిషియన్ డాక్టర్ రమేష్ గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. నమస్తే సార్.